వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఉద్యమ ఫలితంగా 2007లో కేవలం 200 రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ని ఈరోజు 2025లో 4000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నామంటే ఆ ఘనత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర వికలాంగులందరికీ కూడా తెలిసి ఉండాలి. 2024 సార్వత్రిక ఎలక్షన్ల కంటే ముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వృద్ధులకు వితంతువులకు 2000 ఉన్నటువంటి పెన్షన్ ని 4000 చేస్తానని, వికలాంగులకు 4000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 6000 చేస్తానని ప్రగడపాలు పలుకుతూ డిసెంబర్లో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ బడ్జెట్ సమావేశాల నాటికి 14 నెలలు గడుస్తున్నా కూడా వికలాంగుల పెన్షన్ గురించి కానీ, వితంతువుల పెన్షన్ గురించి కానీ, ఇతర సామాజిక వర్గాల పెన్షన్ గురించి ఏనాడు కూడా ఇప్పటికి 2 అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఎన్నో వేలాది మీటింగులు తెలంగాణ రాష్ట్రంలో జరిగినాయి. ఏ మీటింగ్లో కానీ, ఏ అసెంబ్లీ సమావేశాల్లో కానీ పెన్షన్ల గురించి ఊసైనా మాట్లాడకపోవడాన్ని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎలక్షన్ల కంటే ముందు ఏ మీటింగ్లో చూసినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తూర్పున ఉదయించేటువంటి సూర్యుడు పరమట ఉదయించినా కూడా వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ పెంచే తీరుతానని ప్రగడపాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు నేటికి కూడా వికలాంగుల పెన్షన్ పెంచకపోవడాన్ని వికలాంగుల హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తూ రేపు జరిగే బడ్జెట్ సమావేశాల్లో 19వ తారీఖు నాడు జరిగే బడ్జెట్ సమావేశాలలో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా పోయిన బడ్జెట్ సమావేశాల్లో వికలాంగుల సహకార సంస్థకు కేవలం 5 పైసలు కూడా కేటాయించలేదు. వికలాంగుల సంక్షేమ శాఖకు కేవలం 44 కోట్లు మాత్రమే వికలాంగుల సంక్షేమ శాఖ కేటాయించారు. మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగుల సంక్షేమ శాఖని మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు 2022లో డిమాండ్ చేస్తే 2022 డిసెంబర్ 2వ తారీఖు నాడు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక జీవో ఇచ్చింది. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు ఒక జీవో ఇవ్వడం జరిగింది. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి జీవో ఇచ్చినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖని మహిళా శిశు సంక్షేమ శాఖలోనే అట్నే కొనసాగిస్తుంది తప్ప స్వతంత్రంగా ఏర్పాటు చేయట్లేదు. అదేవిధంగా 1983లో ఎన్టీ రామారావు గారు వికలాంగుల సహకార సంస్థను, వికలాంగుల ట్రైసైకిళ్లు, వికలాంగులకు కుట్టు మిషన్లు, వికలాంగులకు చైర్లు, అల్లకెలు ఇలా వీటన్నిటిని నేర్పుతూ ఒక టీసీపీసీ సెంటర్ ని హైదరాబాద్ లో నెలకొల్పడం జరిగింది. 83లో ఏర్పాటు చేసినటువంటి వికలాంగుల సహకార సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు 600 మంది ఎంప్లాయీస్ తోటి కలకల్లాడుతూ ఉండేది. డివైడ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగుల సహకార సంస్థను క్యాడర్ సింత్ చేసుకుని అందరికి కూడా పీఆర్సీలు ఇచ్చి 115 పోస్టులకు అక్కడ రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సహకార సంస్థలో అందరూ రిటైర్ అయినా కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తుల్ని మళ్లా అదే ఖాళీలను పని చేపించుకుంటుంది తప్ప ఏ ఒక్క వికలాంగుడికి కూడా ఉద్యోగాలు కల్పించకపోవడాన్ని వికలాంగుల హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తా ఉంది. అంతేకాకుండా వికలాంగుల సహకార సంస్థకు నేను చైర్మన్ అయితే వికలాంగుల సహకార సంస్థ రూపురేఖలే మారుస్తానని ప్రగడపాలు పలికినటువంటి మన వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్యవర్మ గారు ఇప్పుడు ఒకసారి గుర్తెరిగి ప్రశ్నించుకోవాలి. మనము ఆ చైర్లోకి రాకముందు ఎన్ని ఉద్యమాలు చేశాం, చైర్లోకి వచ్చిన తర్వాత వికలాంగుల సహకార సంస్థ సంక్షేమ శాఖ డైరెక్టర్ అవినీతి ఆరోపణలు ఎట్టిపోయినాయి. అదేవిధంగా వికలాంగుల సహకార సంస్థకు అంతకు ముందు నువ్వు వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కాకముందే 50 కోట్ల బడ్జెట్ వచ్చింది. రేపు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ఎన్ని కోట్ల బడ్జెట్ ఈ వీరయ్యవర్మ గారు తెస్తారో ఆ వీరయ్యవర్మకు మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా నువ్వు వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కదా, నీ యొక్క సహకార సంస్థలోనే, నీ యొక్క సంక్షేమ శాఖ ఆఫీసులోనే ఒకే ఒక ఉద్యోగితో మనం కాలం వెళ్లబోస్తా ఉన్నాం. ఎంతో మంది మన వికలాంగుల సంక్షేమ శాఖ, వికలాంగుల సహకార సంస్థలో ఉన్నటువంటి సహకార సంస్థలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి. వేలాది మంది వికలాంగుల ఉద్యోగస్తులు ఖాళీలను భర్తీ చేయాలి. ఉమ్మడి తెలంగాణ జిల్లాల్లో జిల్లాకు ఒక విద్యార్థి వసతి గృహాలున్నాయి. ఆ వసతి గృహాలలో ఈజీలు చేసి, బీఈడీలు చేసి
అదేవిధంగా డిగ్రీలు చేసి ఎంతో మంది వికలాంగులైనటువంటి నిరుద్యోగ యువతీ యువకులు హాస్టల్లో ఉంటున్నారు. నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులకు తక్షణమే వికలాంగుల సహకార సంస్థలో ఉద్యోగాలు కల్పించి వికలాంగుల సంక్షేమ శాఖను, వికలాంగుల సహకార సంస్థను, వికలాంగుల సంక్షేమ శాఖ, వికలాంగుల సహకార సంస్థను పూర్వ వైభవం తీసుకురావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో, రేవంత్ రెడ్డి గారు గెలిస్తే డిసెంబర్ నుంచే వికలాంగుల పెన్షన్ 6,000 చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ నుంచే వృద్ధులు, వితంతువుల ఇతర సామాజిక పెన్షన్లు కూడా 2,000 నుంచి 4,000 చేస్తానని హామీ ఇచ్చింది. డిసెంబర్ నాటి నుంచే మాకు వికలాంగుల పెన్షన్ పెంచిన ఉత్తర్వులు అమలు చేయాలని, లేకపోతే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరో కార్యాచరణ కూడా మేము సిద్దమవుతామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందల వికలాంగులకు ఇచ్చిన హామీలు వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు, చేయుత పెన్షన్ 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్ర శాఖగా ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా వికలాంగులకు 2016 చట్టం మరియు వికలాంగుల ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు స్థానిక సంస్థ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ముందు హామీ ఇవ్వడం జరిగింది వికలాంగులకు. కానీ ఎన్నికలు జరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 10 నెలలు కావస్తున్నా కానీ వికలాంగుల సమస్యలు ఎక్కడేసిన కొంగడి అక్కడే ఉన్నట్టు, వికలాంగుల పెన్షన్ మీద ఊసేస్తని ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, ఈ నల్లగొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తిరెడ్డి వీరయ్యవరం గారు కూడా మా నల్లగొండ జిల్లా తరఫు నుంచి ఒక హెచ్చరిక చేస్తున్నాము. వికలాంగుల పెన్షన్ తక్షణమే 6,000 రూపాయలు పెంచాలి. వికలాంగుల బడ్జెట్ నల్లగొండ జిల్లాలో రుణాలు కొరకు ఒక్కొక్క మండలంలో ఒక్కో యూనిట్ ఇవ్వడం జరిగింది నీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో. కాబట్టి నల్లగొండ జిల్లాలో వికలాంగుల కార్పొరేషన్ నుండి సపరేట్ బడ్జెట్ 3 కోట్లు రిలీజ్ చేసి నువ్వు జిల్లాలో అడుగుపెట్టాలి. లేని పక్షంలో నిన్ను వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఆఫీసును ముట్టడిస్తామని నల్లగొండ జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను, వికలాంగులకు ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అదేవిధంగా వికలాంగుల శాఖ స్వతంత్ర శాఖ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కార్పొరేషన్ చైర్మన్ ముత్తిరెడ్డి వీరయ్యవర్మ చొరవ తీసుకొని ఆ హామీలన్నీ నెరవేర్చే విధంగా చేయాలి. చేయని వేళలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయాన్ని నల్లగొండ జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితిగా ముట్టడిస్తాము. లేని పక్షంలో నువ్వు ఆ హామీ నెరవేర్చని పక్షంలో నువ్వు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మా వికలాంగుల ఉద్యమంలో పాల్గొని వికలాంగుల పెన్షన్ కోర కానీ అనేక మా వికలాంగ హక్కుల కోసం పోరాటం చేయాలి. లేని పక్షంలో మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వికలాంగుల పెన్షన్ 6,000, వికలాంగులకి స్వతంత్ర శాఖ ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలి. లేని పక్షంలో నువ్వు రాజీనామా చేసి వికలాంగుల ఉద్యమంలో పాల్పంచుకొని వికలాంగులకు న్యాయం చేసే వరకు పోరాటం మాతో కలిసి చేయాలని డిమాండ్ చేస్తాం.